ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రస్తుతం? టోటల్ మేము ఫెయిల్ అయింది పూర్తిగా 100% ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయింది. అప్పులు తేవడం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్, అభివృద్ధిలో నెంబర్ 1 కాదు. సంక్షేమ పథకాల్లో 0, అభివృద్ధిలో 0. మరి చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఇస్తున్నామంటున్నారు. మొన్న మహానాడులో లోకేష్ గారు కూడా అన్ని అమలు చేసామంటున్నారు కదా. ఏం అమలు చేశారు చెప్పాలన్న ఒకటి, ఒక పెన్షన్ తప్పితే అమలు ఏదీ లేదు. అది ఇంతకు ముందున్న రేషన్ షాపుల్లో ఇంతకు ముందు వ్యాన్తో సప్లై చేసేవాళ్ళు. ఆ రేషన్ షాపులు సప్లై ఇప్పుడు రేషన్ జరిగే షాపులకి మనం పోవాలి, ప్రజలు పంపిస్తున్నారు. ఇంతకుముందు వ్యాన్లు ఉన్నాయి, ఆ వ్యాన్ ఎత్తేసారు. వాళ్ళకి ఉపాధి లేదు, ఉన్న ఉద్యోగాలు బీగేస్తున్నారు, వాలంటీర్ ఉద్యోగాలు బీగేసారు. మరి సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. సృష్టిస్తున్నాడు కదా అప్పులతో, అప్పులు చేస్తున్నారు కదా. అప్పులు చేస్తున్నారు 1,50,000 కోట్లు ఇప్పుడు వరకు అప్పులు చేశాడు సంవత్సర కాలంలో. అప్పులు చేసిన అభివృద్ధి ఏదంటే లేదు. అప్పులు మాత్రం అవుతున్నాయి, ప్రతి నెల అప్పులు అవుతున్నాయి, కానీ అభివృద్ధి మాత్రం లేదు, సంక్షేమం లేదు, రెండూ లేదు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం అమలు చేశారు? మన మార్చి ఫస్ట్ జనవరిలో వేద్దామని చెప్పి అమ్మఒడి పిల్లలకి, మళ్ళీ తర్వాత మే నెలలు అన్నారు, తర్వాత జూన్ 12 కల్లా వేస్తా అని చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఆయనే చెప్పాడు, ఇది మానాడు సభలో చెప్పాడు, ఈ సంవత్సరం కాదు వచ్చేది వచ్చే సంవత్సరం వేస్తా అని చెప్పాడు. మళ్ళీ ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ August 15 నుంచి స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి ఆడవాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ దినోత్సవం చెప్పారు, డేట్ చెప్పారు. అమలు ఇంకా చేయలేదు పూర్తిగా. అమలు చేస్తేనే దాన్ని పరిగణలో తీసుకోవాలి మనం. అమలు చేయడానికి చేస్తామన్న దగ్గరనే చేసిన తేడా ఉంటుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారీ అవినీతి చేశారు, అప్పులు చేసి వెళ్ళిపోయాడు అంటున్నారు టీడీపీ వాళ్ళు. అప్పులు చేసి అని చెప్పి 10 లక్షలు అని చెప్పారు గవర్నమెంట్. తర్వాత 4 లక్షలు 6 లక్షల కోట్లు అని చెప్పి పయ్యాల కేశవ్ గారు హోంచేది మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు కదా. 14 లక్షలు అని చెప్పారు, పవన్ గారు 10 లక్షలు అని చెప్పాడు. చంద్రబాబు 10 లక్షలు చూపించాలి కదా వాళ్ళు. మరి రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అని వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అవ్వచ్చు అవ్వకపోవచ్చునా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కదా, ఇదే 1900 చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. ఈయన అంతే, జైలుకి వెళ్తారు, బయటకు వస్తారు. జగన్మోహన్ చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా? లోకేష్ మీద కేసులు లేవా? ఎవరి మీద కేసులు లేవు. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీద కూడా కేసు నడుతుంది. వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు కూడా కేసు చేశారు. అంటే పేరు మా మీద వాళ్ళు కూడా కోర్టులో నడుతుంది కేసు. చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ అంటారు. మరి డెవలప్మెంట్ ఎలా ఉంది అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్? సూపర్ ఉంది అన్న, డెవలప్మెంట్ నెంబర్ 1 ఉంది. ఏముంది డెవలప్మెంట్? ప్రారంభోత్సవాన్ని పునఃప్రారంభం అంటారు. ఏదైనా అభివృద్ధి చేసిన తర్వాత మీటింగ్లు పెట్టాలా? మరి అభివృద్ధి లేదు, ఏమి లేదు మీటింగ్లు అంటే ఇప్పుడు అమరావతి రాజధాని ఏదైనా బిల్డింగ్ కట్టి దాని ఓపెనింగ్ పిలవాలా? ఎవరైనా ముఖ్య అతిథిని మొన్న మోడీ గారు వచ్చారు కదా, పిలిపించారు. ఎందుకు శంకుస్థాపన ఎన్నిసార్లు చేస్తారు? శంకుస్థాపన అదే బండ అదే రాయి. ఏదైనా బిల్డింగ్ కట్టి ఓపెనింగ్ ప్రధానమంత్రినో ఎవరినన్నా పిలుస్తారు జనరల్ నుంచి, అదే బండ అదే రాయి. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఆడేసి 5 సంవత్సరాలు, ఈడేసి 5 సంవత్సరాలు, నువ్వేసి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిచిపోయింది. రాష్ట్రం విడిపోయి రీసెంట్ గా రూపాయికే 1 ఎకరం భూమి టీసీఎస్ కంపెనీకి ఇవ్వడం ఎలా గురించి అంటారన్నా? ఉచిత పథకాలు ఎందుకు? పేదలకు ఉచితాలు మాత్రం ఎందుకు అంటారు? ప్రతి ఒక్కడు కాలు చేతులు లేవా, ఉచితాలు ఎందుకు అంటారు? ఇదే రూపాయికి 2 రూపాయలకి ఎకరాల భూమి కోట్లు విలువ చేసి భూములు అమ్మేయచ్చు. ఇది ఎక్కడ న్యాయం? మరి దీని అనుకో ఏదో ఒక కుంభకోణం ఉందంటారా? కుంభకోణం లేకుండానే ఏపీ గవర్నమెంట్ ఉంటుందా? కుంభకోణం లేకుండానే రూపాయికి ఇస్తారా ఫ్రీగా? మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు డిప్యూటీ సీఎం గారు? ఈ మధ్య ప్రశ్నించే వ్యక్తి కూడా ప్రశ్నించట్లా. ఇప్పుడు ప్రశ్నించే వ్యక్తి కూడా ప్రశ్నించట్లా. ఇప్పుడు ఎందుకని థియేటర్లు ఇప్పుడు చెక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిప్యూటీ సీఎం సంవత్సరాలు అవుతుంది, మరి అప్పుడు ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇప్పుడే గుర్తొచ్చిందా? థియేటర్లో ఇవన్నీ 5 థియేటర్లు ఉన్నాయి, పాప్కార్న్ రేట్లకు అమ్మాలని అప్పుడు చేశారు. అంతకుముందు సీఎంని కలవాలా అని మాట్లాడింది ఆయన పవన్ కళ్యాణ్ గారు. సీఎంని తిరిగి ప్రభుత్వమా మేము ట్యాక్సీలు కడతాం, మేము ఎందుకు కలవాలి? జగన్ జగన్ నన్ను మొత్తుకున్నాడు. మరి ఇప్పుడు అదే సీఎం, అదే డిప్యూటీ సీఎం మమ్మల్ని ఎందుకు కలవాలని అదే మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మరి ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం 1 ఇయర్కే వ్యతిరేకత వచ్చిందంటారు ప్రజలు? 3 నెలలకే వ్యతిరేకత. 3 నెలలకే వచ్చింది. విజయవాడలో వరదలకే అగ్గిపెట్లకి 1 కోటి రూపాయలు అంటే ఎవరు నమ్ముతారా అన్న? అగ్గిపెట్లకి కోట్ల అగ్గిపెట్లు కంపెనీలు పెట్టారు విజయవాడకి. విజయవాడ మొత్తం కలిపినా కానీ ఆ 50,000 మంది జనాభా 30,000 మంది గడపలో ఉంటాయి, దానికే కోట్లు ఖర్చు పెట్టారు. రీసెంట్ గా ఇప్పుడు వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతున్నారు కదా, వీళ్ళు నిజంగానే తప్పు చేశారంటావా లేదంటే కక్షపూరితంగా? కక్షపూరిత రాజ్యాలు కొన్ని ఉన్నాయి, ఆ తప్పు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మాటలు దృష్టిగా వీళ్ళు మాట్లాడారు.
ఇప్పుడు టీడీపీ వాళ్ళు దురుసుగా మాట్లాడారు, జగన్ వీళ్ళు తిట్టారు వాళ్ళు తిట్టారు, కాకపోతే అధికారం వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేస్తారు అంతే తేడా. అది మొత్తానికి ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? కూటమి ప్రభుత్వం అసలు 100% ఫెయిల్. నెక్స్ట్ మళ్ళీ వచ్చేది 29లో జగనే అంటారా? ఇట్లా చేసుకుంటా పోతే ఫ్రీగా వాడికి వెన్నముద్ద పెట్టినట్టే. అంతేనా? నోట్లో వాజ్పేయి లడ్డు పోయి బందర్ లడ్డు పెడతారు, వాళ్ళే ఇల్లే పెడతారు, కూటమి ప్రభుత్వమే పెడతారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.